తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. పండుగ వేడుకలకు తాతయ్య ఇంటికి వచ్చిన ఓ ముద్దుల తల్లి ఓ యువకుడి నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా ప్రాణాలు వదిలింది. 5 ఏళ్లకే 100 ఏళ్లు నిండిన తమ కన్నబిడ్డను చూసి ఆ తల్లిదండ్రులు విలపిస్తున్న తీరు గుండెన్ని కలిచివేసింది. ఇదిగో ఇక్కడ మనం చూస్తున్న ఈ చిట్టి తల్లి పేరు లార్ని. వయసు 5 ఏళ్లు. పెందుర్తి సుజాతా నగర్కు చెందిన భోగెర్ల నవీన్ కుమార్ మృదుల కన్నబిడ్డ. తండ్రి నవీన్ దుబాయ్లోని ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. సంక్రాంతి పండుగ కావడంతో తల్లి మృదుల, చిన్నారి లార్ని విశాఖపట్నం పాత గాజువాకలోని ఓ అపార్ట్మెంట్లో ఉంటున్న తాతయ్య సూర్యారావు ఇంటికి వచ్చారు. ఇంటి బయట ఆడుకుంటా అని చెప్పడంతో తాతయ్య లార్నిని అపార్ట్మెంట్లోని గ్రౌండ్ ఫ్లోర్లో వదిలారు. ఆ చిట్టి తల్లికి అవే ఆఖరి ఆటలయ్యాయి. అదే అపార్ట్మెంట్లో అద్దెకుంటూ ఓ ఫార్మా కంపెనీలో పనిచేస్తున్న రాజేష్ ఆ సమయంలో కారులో సెల్లార్ నుంచి బయటకు వెళ్తున్నారు. మరి పరధ్యానంగా ఉన్నాడో లేదంటే చూసుకోలేదో అక్కడే ఆడుకుంటున్న లార్నిని ఆ కారు ఢీకొట్టింది. ముందు చక్రాల కింద నలిగి చిన్నారి తీవ్రంగా గాయపడింది. ఆ వెంటనే పాపను తాత సూర్యారావు సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే చిన్నారి ప్రాణాలు వదిలినట్లుగా వైద్యులు తెలపడంతో ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అటు రాజేష్ను పోలీసులు అరెస్టు చేశారు. పండగ వేళ నానమ్మ తాతయ్యలతో గడిపేందుకు వచ్చి అనుకోని ప్రమాదంలో అనంత లోకాలకు వెళ్లిపోయిన కన్నబిడ్డను చూసి ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధిస్తున్న తీరు చూపరులను కలిచివేస్తోంది. వాహనాలు కదిలే చోట చిన్నారులని వదలడం ఎంత డేంజరో ఈ ఘటన తెలియజేస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.